హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి, మేము కూడా బాగున్నాం. ఈరోజు అయితే వినాయక చవితి అందరి ఇళ్ళల్లో అయితే అడవడి ఎక్కువగానే ఉంటుంది. ఇంకా మామూలుగా ఉండదు అనమాట అడవడి. వినాయక చవితి అంటేనే ఇంకా అడవడి, ఇంట్లోనే కాదు బయట కూడా అడవడి అనమాట. ఇంక మేమైతే పూజకి కావాల్సినవన్నీ రెడీ చేస్తాం. ఇంకా మా నిత్య అయితే కథ చదువుతుంది అనమాట. ఇంకా కథ స్టార్ట్ అయిపోయింది. చూడండి మేము ఎలా అలంకరించాం. ఈ అలంకరణ ఏది నేను చేయలేము, మా ఆయన గారు అలంకరించారు. నేను కేవలం ఇంట్లో ప్రసాదాలు చేసి ఇంకా ఈ దీపారాధన అది నేను చేశాను అనమాట. మొత్తం అంతా మా విఘ్ను మా ఆయన గారే చేశారు. మా విఘ్న అంటే మా విఘ్నేష్, మా అబ్బాయి పేరు విఘ్నేష్. అందుకే మేము వినాయక చవితి ప్రతి సంవత్సరం మానకుండా చేస్తాం అనమాట. ఇంక నిత్య అయితే కథ చదివేసింది. మా వాడైతే ఆడుకున్న కోరికలన్నీ కోరేసుకున్నాడు అనమాట మా అబ్బాయి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి ప్రసాదం పెట్టేశాను. ఇంకా ప్రసాదాలు తినేసి అందరూ హ్యాపీగా ఆడుకున్నారు. పిల్లలు కదా ఆడుకున్నారు. ఇంకా తర్వాత నుండి స్టార్ట్ చేశారనమాట. ఆ బత్తకే నాకంటే ఈ ఆఫీస్కే నాకు అని ఇంక ముగ్గురు కూడా ఒక ఆట ఆడేసుకున్నారు నాతోటి. నాకిస్తావా, చెల్లికిస్తావా, తమ్ముడికి ఇస్తావా, అక్కకే ఇచ్చావు బత్తకి, అక్కకే ఇచ్చావు ద్రాక్ష పళ్ళు, నాకు ఇవ్వలేదు అని ఒకరు, చెల్లికి ఇచ్చావు అని ఒకరు. ఇంక ఇలాగే రోజంతా ఈ అడవడే సరిపోయిందనమాట. మామూలుగా లేదు అడవడి. ఇంకా పుస్తకాలు, ఇంకా మా ఆయనగారి బ్రష్లు దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకున్నాను. ఈ సంవత్సరం అయినా మా ఆయనగారు షాప్ పెట్టుకోవాలని ఎన్నో సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాం. కనీసం ఈ సంవత్సరం అయినా నెరవేరాలని ఆ విజ్ఞానాయకుడిని వేడుకున్నాం అనమాట. ఈ సంవత్సరం తప్పకుండా షాప్ పెట్టుకోవాలని ఆ దేవుడికి బలంగా అయితే మేము దండం పెట్టేసుకున్నాం. మాతో పాటు మీరు కూడా ఆ దేవుడిని కోరుకోండి, మా ఆయనగారు త్వరగా షాప్ పెట్టుకోవాలని. పూజ చేసినంతసేపు బాగానే కుదురుగా కూర్చున్నారు, బాగానే కథ అంతా విన్నారు. తర్వాత నుండి స్టార్ట్ చేశారనమాట. మామూలుగా కాదు. ఇంకా పిల్లలు అలాగే అడవడి చేస్తారు కదా. ఇంకా పండగ అంటేనే అడవడి అంతా అయిపోయింది. ఇంకా చక్కగా భోజనాలు చేసేసి మేమైతే ఇలా వినాయక చవితి చేసుకున్నాం. మీరు ఎలా వినాయక చవితి చేసుకున్నారో కామెంట్ చేస్తారా, చేయొద్దండి. ఇలా చేస్తే మీరు కూడా హ్యాపీగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా హ్యాపీగా చేసుకున్నా. అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ సిద్ధి వినాయకుడు మిమ్మల్ని అందరినీ కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలా నన్ను కూడా కాపాడాలి. నన్ను